ఆర్ సైడ్ డాన్సర్స్, బ్యాక్ డాన్సర్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు? ఎవరి మీద పెడతారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారండి, ఆర్టిస్టులు బెస్ట్ చేయాలి. డాన్సర్లు అనేది కోర్స్ వాళ్ళు ఎలా అయినా చేస్తుంటారు, వాళ్ళు చాలా సాంగ్స్ చేస్తుంటారు. అంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఆర్టిస్టులనే మనం చూస్తామండి. ఈరోజు ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ డాన్సరు చూసి నేను సినిమాకి వెళ్ళానండి. నేను ఇప్పుడు హీరోయిన్ చూసే నేను సినిమాకి వెళ్తాను. యా, సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేయించాలి అనేది మాత్రం చూస్తాం. వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ క్యారెక్టరేషన్ కూడా ఎక్కడ పోకుండా, సో వాళ్ళ క్యారెక్టరేషన్ కరెక్ట్గా ఉండి మూమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది నేను క్లారిటీగా చూసుకొని చేస్తాను. మెయిన్ ఆఫ్ కోర్స్ వాళ్ళే. ఓకే, మీరు ఎప్పుడైనా అంటే లైక్ బ్యాక్ డాన్సర్గా కానీ సైడ్ డాన్సర్స్గా కానీ మాకు తెలియకుండా ఏమైనా సినిమాల్లో చేయడం లాంటివి జరిగాయా? అయ్యో, చేశానండి. నేను చాలా సినిమాలు చేశాను. అదే అన్న బన్నీ గారితో బ్లాక్ బస్టర్ ఆ సాంగ్ చేశాను. అండ్ సరైనోడ్లో అందులోనే ఇంకొక సాంగ్ ఉంటుందండి, యువర్ మై ఎమ్మెల్యే, ఇలా ఈ సాంగ్స్ రాంపోతినేని గారి సినిమాలో చేశాను. చాలా సాంగ్స్ చేశాను అంటే, బట్ ఎక్కువ కాదు, చాలా తక్కువ సాంగ్స్ చేశాను. ఓకే, సో ఒక డాన్సర్ నుంచి నౌ యు ఆర్ అ ట్రైనింగ్ కొరియోగ్రాఫర్, రైట్? సో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అంటే లైక్ నేను డాన్సర్గా ఉన్నప్పుడు ఇట్లా అఫ్ కోర్స్ మీరు చెప్పినా చెప్పకపోయినా డాన్సర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఐ కెన్ అండర్స్టాండ్. సో ఇప్పుడు మీరు చెప్పమని మీరు బయటికి చెప్పలేరు. సో ఒక డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్గా మీరు మారారు కాబట్టి ఆ జర్నీ మీకు ఏం నేర్పించింది? మీ దగ్గర చేసే డాన్సర్స్కి మీరు అంటే లైక్ ఈ తప్పు నేను చేయకూడదు నా దగ్గర వచ్చే డాన్సర్స్కి అని, అదేంటి? నేను మెయిన్గా ఏంటంటే నేను డాన్సర్గా ఉండేటప్పుడు ప్రతిదీ నేను గమనించి, అని ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సాంగ్ జరిగేటప్పుడు నేను యాజ్ ఎ డాన్సర్గా ఉండేటప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి చూసేవాడిని. అంటే హీరో చేత ఎలా చేపిస్తున్నారు, కెమెరా ఎలా పెడుతున్నారు, అండ్ డాన్సర్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు, నేను అది గమనించేవాడిని. అలాగే నేను ఎప్పుడైనా ఒక హీరో పక్కన నేను చేయాలి అనుకునేటప్పుడు సడన్గా నన్ను బ్యాక్ పెట్టినప్పుడు నాకు ఆ ఫీలింగ్స్ తెలుసు. అలానే నేనేంటంటే నాకు స్టూడియోలో నాకు తెలుసు ఆ ఎమోషను. నా స్టూడియోలో కూడా నేను ఇక్కడ ఎవరితో ప్రాక్టీస్ చేపిస్తానో స్పాట్లో వెళ్ళాక కూడా వాళ్ళనే పెడతాను. సూపర్. ఎందుకంటే వాడు ఒక ఆశ ఉంటుంది, నేను ఈ హీరో పక్కన చేయాలి, నేను చేస్తాను అనే ఒక ఆశ ఉంటుంది. సో ఆ ఆశని మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనం వేరే పరంగా మనం తీసేస్తే ఏంటంటే వాడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ నేను చూస్తున్నా. అంటే అవన్నీ ఏంటంటే అదే కాదు, చాలా ఉన్నాయి. సీనియర్స్ ఉండి కొంతమంది బ్యాక్గ్రౌండ్ అంటే ప్రతి దాంట్లో ఉంటుందిలేండి. డెఫినెట్గా కామెంట్స్ చేయడం అది కామన్. ఇప్పుడు మన కాలేజ్లో వెళ్ళేటప్పుడు కూడా ర్యాగింగ్ చేయడం కామన్. అలాగే ప్రతి దగ్గర ఉంటుంది, అది ఫన్ అండి. అంటే ప్రతి ఒక్క ఇప్పుడు జూనియర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఉండాలిరా నువ్వేంటి అంటే ఇవన్నీ కామన్ అండి. సో అలా ఏంటంటే నేను అర్థం చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎవరిని ఫిక్స్ అయ్యామో వాళ్ళనే పెడదాం. కొన్నిసార్లు ఏంటంటే హీరోస్ బట్టి కొన్ని చేయాల్సి వస్తుంది, బట్ 99% ఇక్కడ ఎవరు ఉంటారో అక్కడే పెడతాం. ఓకే, సో డాన్సర్గా ఉండేటప్పుడు విజయ్ మాస్టర్కి ఫస్ట్ వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అప్పుడున్న టైంని బట్టి అంతే వచ్చింది. ఎంత? అంతే. నేను కొరియోగ్రాఫర్ గా అడగట్లేదు, నేను డాన్సర్ గా అడుగుతున్నాను. డాన్సర్ గా అదే అన్న, అప్పుడు డాన్సర్ గా ఉండేటప్పుడు ఎంత 4000 చేంజ్ అలా. 4000 చేంజ్ అప్పట్లో. సూపర్ కదా అసలు. ఇప్పుడైతే పాపం 2000 సంథింగ్ ఎంత ఇస్తున్నారు అంటే అంటే కొంతమంది అప్పట్లో మీరు చేసేటప్పుడు ఇంకా కొంచెం ఒక 1 year లేదండి, అప్పటికి ఇప్పుడు ఇంకా పెరిగిందా? పెరిగింది డెఫినెట్ గా. ఇప్పుడు వెళ్తూ పెరుగుతుంటుంది. ఓకే, డన్. అండ్ యాజ్ అన్ కొరియోగ్రాఫర్గా ఆఫర్ వచ్చినప్పుడు లైక్ బన్నీ గారు సూపర్ డాన్సర్, లారెన్స్ గారు ఫుల్ పీక్స్ అసలు. సో ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి, సో ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఈ పర్సన్కి మీరు కొరియోగ్రఫీ చేయాలి ఒక సాంగ్ అని మీరు షాక్ అండ్ సర్ప్రైజ్ అయింది? బికాజ్ మా చిరంజీవి గారు కూడా గ్రేసు మాసు మామూలుగా ఉండదు. సో ఎవరికి కొరియోగ్రఫీ చేయాలని కాల్ వచ్చినప్పుడు యూ గాట్ షాక్డ్ అండ్ మామూలుగా కాదు అసలు మాస్ బీట్ వేసారు? ఫస్ట్ అండి నాకు బన్నీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు అయితే నేను
డెఫినెట్గా అంటే నిజమేనా అనే ఒక చిన్న డౌట్ ప్రాంక్ అనుకున్నారా? ఫ్రాంక్ అనుకున్నా. సో అది ఒకటి. తర్వాత ఈవెన్ లారెన్స్ మాస్టర్ గారిని కూడా ఫస్ట్ కలిసినప్పుడు జస్ట్ నార్మల్గా వెళ్ళి కలిసా, నా వర్క్స్ చూశారు. చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి తర్వాత ఒక 2 weeks తర్వాత ఆయన దగ్గర నుంచి కాల్ రావడం, ఇలా లారెన్స్ మాస్టర్ పిలుస్తున్నారండి అంటే, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందులో ఒక సాంగ్ చేస్తున్నాం అనగానే నాకు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను చిన్నప్పుడు ఏ మాస్టరు దాయి దాయిదామా సాంగ్ కొరియోగ్రఫీ చేశారో ఏ సాంగ్ చూసి నేను నేర్చుకున్నానో అదే మాస్టర్కి నాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం అనేది చాలా హ్యాపీ అండి. ఓకే. యా, అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే చిరంజీవి గారిని చూసే నాకు ఇన్స్పిరేషన్. నేను ఇందిరా సినిమా 22 సార్లు చూశానండి. 22 సార్లు ఓన్లీ ఆ యొక్క సాంగ్ కోసం. అలాంటిది అదే లారెన్స్ మాస్టర్తో నేను కలిసి పనిచేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అండ్ వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారితో చేస్తారు కదా? లేదండి, వాల్తేరు వీరయ్యలో ఏంటంటే ఒక చిన్న బిట్, అది రవితేజ గారిది చిన్న ఫైట్ సీక్వెన్స్లో ఎంట్రీ సీక్వెన్స్ ఉండేటప్పుడు చిన్న బిట్ చేసాం అంతే. ఓకే, చిన్న బిట్ ఒకటి చేశారు. దాని తర్వాత రవితేజ గారిది ఈగల్ చేశానండి. అది ఒక సాంగ్ చేశాను, గల్లంతా చేసాం. అది కూడా మంచి హిట్ సాంగ్ అండి, లండన్లో చేసాం యాక్చువల్లీ. సో ఒక డాన్స్ ఒక స్టెప్ కొరియోగ్రఫీ చేసేటప్పుడు అంటే లైక్ స్ట్రెస్ ఫీల్ అవుతారా? అంటే డెఫినెట్లీ ఇట్స్ అ క్వశ్చన్. స్ట్రెస్ ఫీల్ అవుతారా? ఆర్ఎల్స్ ఒక మంచి స్టెప్ ఆర్ సిగ్నేచర్ మూమెంట్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది, బికాజ్ ఇట్ విల్ బి అ ట్రెండింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఒక పాటకి కొరియోగ్రఫీ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? డెఫినెట్గా అండి, ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే ఫస్ట్ బాధ్యతగా తీసుకుంటానండి. ఇప్పుడు దేవుడి దయ వల్ల నేను చేసిన ప్రతి సాంగ్ అలా హిట్ అవ్వడం, ఆ ట్రెండింగ్ కొరియోగ్రఫర్ అనే ఒక పేరు చాలామంది దగ్గర విన్నాను కదా. ఈవెన్ మీమ్స్ వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ట్విట్టర్లో కూడా ట్రెండింగ్ కొరియోగ్రఫర్ అంటే మీ పేరు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఆ ఎనర్జీ ఇవ్వడం వల్లే నా సైడ్ నుంచి కూడా ఏంటంటే నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలని చేస్తాను. అంటే నేను ఎంత ఇంకా హార్డ్ వర్క్ చేయాలనేది ఇంకా నేను ప్రయత్నిస్తుంటా. సో డ్యూ టు బిజీ షెడ్యూల్ ఎవరిదైనా ఏ మూవీ అయినా అవకాశం వచ్చి మిస్ అయిపోయింది ఉందా? అంటే నార్మల్గా అయితే అది కామన్ అండి. యా, నార్మల్గా కొన్ని విషయాల్లో ఏంటంటే ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నాను, ఒక సినిమా అన్నమాట. సో ఆ సినిమాలో ఏంటంటే నేను కొరియోగ్రఫీ చేశారు. అటు సైడ్ మాస్టర్ ఏంటంటే అంటే ఒక 30% చేశారు, దాని తర్వాత మళ్ళీ ఒక 70% నేను చేశాను అనమాట. నేను వెళ్ళి చేశాను. ఆయన పెద్ద మాస్టర్ అనుకొని ఆయన పేరు వేయడం జరిగింది. సో 70% చేసింది నా పేరు వేయకుండా 30% నేను చేసింది వేశారు, ఆయన పేరు వేశారు. సో నేను చాలా ఫీల్ అయ్యా. అది చాలా మంచి సాంగ్, అది చాలా హిట్ సాంగ్. అది చెప్పచ్చు కదా, మంచి సాంగ్ అంటున్నారు, హిట్ సాంగ్ అంటున్నారు, మాకు చెప్పట్లేదు. సో అప్పుడు ఫీల్ అయ్యా. బట్ నేను ఒకటాను, ఓకే ప్రతి ఒక్కరి జర్నీలో ఇలాంటివన్నీ కామన్, బట్ నేను ఎక్కడ పోయిందో అక్కడ తెచ్చుకోవడమే మన సక్సెస్. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేయాలి. అదే ఇంకా నెక్స్ట్ మూవీలో అంటే అది వేరేలా కాదు, కానీ నెక్స్ట్ మూవీలో ఏంటంటే నేను వద్దన్నా మళ్ళీ నా పేరే వేశారనమాట. వద్దన్నా వేశారు. మీరు అప్పుడు వద్దనుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అనుకున్నా సరే తర్వాత మళ్ళీ నా పేరు వేయడం జరిగింది వేరే సినిమాకి. సో అలా చిన్నవి అవి కామన్. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే అంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఏంటంటే జరుగుతాయండి. ఆ కష్టం లేకపోతే మనము ఆ సక్సెస్ చూడలేం. ప్రతిదీ మనం దాటుకుంటూ వెళ్ళాలి. అలానే ఒక సినిమాకి ఏంటంటే నేను 1 yearగా ఒక పని చేసినప్పుడు సడన్గా వేరే ఒక పర్సన్ వచ్చి ఇది నేను చేస్తానని వెళ్ళి అంటే అంటారు కదా, నోటి దగ్గర ఉన్న ఫుడ్ కూడా లాగేసుకుంటారండి, అలా అనమాట. అంటే అక్కడ ప్రొడక్షన్ డైరెక్టర్ అందరికీ ఓకే, బట్ ఫైనల్గా ఓకే అని ఇంకో 2 daysలో వెళ్తున్నాం అంటే ఆ టైంకి వెళ్ళి వేరే వాళ్ళు చేయడం అంటే కొంచెం మార్పులు అంటే లైక్ మనకు రావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. కొంచెం అది చాలా హట్ అయ్యాను. బట్ ఏంటంటే ఎక్కడ
అలా సాంగ్ ఎక్కడ ఏ సైడ్ నుంచి ఏ ప్రొడక్షన్ నుంచి మనకి పోయిందో చేజారిపోయిందో చేజారిపోయిందో మళ్ళీ అదే ప్రొడక్షన్లో ఇంకా ఇంకొక పెద్ద హీరోతో నాకు అవకాశం రావడం జరిగింది. ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందా సినిమా? అయిపోయింది. పోనీ ఆ రిలీజ్ అయిన హిట్ అయినా చెప్పండి. హిట్ అయిన పాట చెప్పండి. ఖచ్చితంగా అండి. మనం కొన్ని మనం చెప్పకూడదు, కొన్ని మాట్లాడకూడదు. బట్ అదే అంటున్నా, మన సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అంటే అందరి లైఫ్లో కూడా జరుగుతాయి, జరిగినప్పుడే కదా మనం ముందుకెళ్తాం. స్ట్రాంగ్ అవుతాం. ఎస్, డెఫినెట్గా స్ట్రాంగ్ అవ్వాలి కూడా యా. మనకి. అండ్ మీ సక్సెస్ లిస్ట్లో చూసుకుంటే బేబీ, యా అసలు వైష్ణవి గారి ఎంట్రెన్స్ ఉంటుంది, పీక్స్ లో ఉంటది. అండ్ ఆ పీక్స్ మూమెంట్ ఓకే, అది ట్రెండింగ్ లోకి వెళ్ళింది, బాగుంది. అండ్ ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేయించేది ఆర్ ఎల్స్ ఆవిడ సపరేట్ పీట్ మొత్తం ఓకే. వైష్ణవి గారిని కాసేపు పక్కన పెడదాం. బట్ ఆనంద్ దేవరకొండ గారిది కూడా మీరు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ అది కూడా థియేటర్లో వచ్చుంటే బాగుండేది. అండ్ ఐ థింక్ ఇట్స్ 1.5 minute or 2.5 6 minutes song. 6 minute song కదా? Exactly, రైట్, ఐమ్ సో సారీ, కొంచెం yeah. సో 6 minute సాంగ్ ని కొరియోగ్రఫీ చేసిన తర్వాత విచ్ వన్ ఈస్ వెరీ గుడ్, బట్ స్టిల్ అది మూవీలోకి రాలేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు సాంగ్స్ ఎక్కడో రిలీజ్ చేసినట్టున్నారు యూట్యూబ్లో. మూవీలో కట్ చేశారు అన్నప్పుడు అవునండి, అంత కష్టపడి చేశారు. చాలా అండి. అంటే ఈవెన్ ఆనంద్ అన్న కూడా ఏంటంటే మేము ఒక 3-4 months నుంచి సినిమా స్టార్ట్ అవ్వకపోయిన ముందు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆనంద్ అన్నకి అప్పటిదాకా ఏ సాంగ్ చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఆయన ఒక 6 minute సాంగ్, 6 minutes మామూలుగా మనం 3 minute సాంగ్ చేయాలంటే చాలా కష్టం అండి. అవును, అలాంటిది 6 minute సాంగ్ ఎక్కడ కట్ లేకుండా కంటిన్యూగా సింగిల్ షాట్లో చేశారు. అసలు ఎందుకు తీసేస్తారు సినిమా నుంచి? మీకు అడిగారా? కొంచెం లేదండి, రాజేష్ గారు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది, సారీ ఆనంద్ అండ్ విజయ్, నేను ప్రయత్నించా, బట్ ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎమోషన్ ఏదో క్యారీ చిన్న మిస్ అవుతుంది. సో అందు గురించి